బ్రేకింగ్ న్యూస్ దేశంలో మరోసారి కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి 340కి పైగా కేసులు నమోదయ్యాయి. ఏపీలో కూడా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గడిచిన 20 రోజుల్లోనే రాష్ట్రంలో 13కి పైగా కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో అత్యధికంగా 8 కేసులు నమోదు కాగా గుంటూరులో 3, విశాఖలో 1, కాకినాడలో 1 కేసు నమోదైంది. మహమ్మారి కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో 4 మృతి చెందారు. హోమ్ ఐసోలేషన్లో మరో 3 ఉన్నారు. ఆసుపత్రిలో 2 కోవిడ్ పేషెంట్లకు చికిత్స అందుతోంది. కృష్ణా జిల్లాకు చెందిన మరో మహిళ కరోనా బారిన పడగా ఆమెకు ఎయిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం కరోనా బారిన పడిన పేషెంట్ల శాంపిల్స్ ను పూణేలోని ల్యాబ్ కు పంపించారు. కేసులు ఎక్కువగా వస్తుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. అధికారులను అప్రమత్తం చేసింది. ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, టెస్టులు అందుబాటులో ఉంచాలని సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. కరోనా కేసులపై నేడు మధ్యాహ్నం తర్వాత ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని, గుంపులు కట్టకుండా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కరోనా నివారణ చర్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఏపీలో చాప కింద నీరులా వేగంగా వ్యాపిస్తున్న కరోనాకు ఆదిలోనే అడ్డుకట్ట వేయడానికి వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా విశాఖ కేజీహెచ్లో కరోనా వ్యాధిగ్రస్తుల కొరకు ప్రత్యేకమైన ఐసోలేషన్ వార్డును అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. కరోనా వ్యాధి విజృంభించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతరత్ర అంశాలపై మరింత సమాచారం విశాఖ కేజీహెచ్ నుండి మా రిపోర్టర్ అందిస్తారు. ఏపీలో కోవిడ్ మహమ్మారి చాప కింద నీరులా వ్యాపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు 7 కోవిడ్ కేసులు నమోదైనట్లుగా సమాచారం అయితే ఉంటుంది. అయితే ఇప్పటికే పూర్తిగా కూడా వైద్యాధికారులంతా కూడా దీనికి సంసిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 2019 నుంచి 2022 వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకి, భారతదేశ వ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి కంటి మీద కునుకు లేకుండా దాదాపు 6 నెలల పాటు కూడా అన్ని దేశాల్లో కూడా లాక్డౌన్ దిశగా అడుగులు తీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మరికొద్ది రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి అయితే వ్యాపించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా ఎక్కడికక్కడే ఐసోలేషన్ వార్డులు అయితే సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే నిన్న చూసుకోవచ్చు, గత 3 రోజులుగా కూడా కడప ప్రాంతంలో దాదాపు 5 కోవిడ్ కేసులు అయితే నమోదయ్యాయి. నిన్న కూడా చూసుకుంటే విజయవాడ ప్రాంతంలో కోవిడ్ కేసు నమోదవగా ఈ రోజు విశాఖ పరిధిలో కూడా మరో కేసు అయితే నమోదైనట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పొరుగు రాష్ట్రం నుంచి విశాఖకు వచ్చినటువంటి వ్యక్తికి జ్వరము, జలుబుతో వంటి లక్షణాలు ఉండడంతో అతనికి అనుమానం వచ్చి ప్రైవేటు ల్యాబ్ లో టెస్ట్ చేయించుకోగా కోవిడ్ నిర్ధారించారు. అనంతరం అతనికి అనుమానం పోకపోవడంతో విశాఖ కేజీహెచ్ చేరుకొని విశాఖ కేజీహెచ్ ల్యాబ్ లో టెస్ట్ చేయించగా కోవిడ్ నిర్ధారించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే కోవిడ్ కి గురైనటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి అయితే ప్రస్తుతం ఐసోలేషన్ లో వైద్య పర్యవేక్షణలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే గత కొంతకాలంగా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా కూడా కోవిడ్ విషయాన్ని అయితే మర్చిపోయి పూర్తిగా స్వేచ్ఛగా జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మళ్ళా కోవిడ్ మహమ్మారి విస్తరించేటటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజింగ్ సంస్థ చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే అన్ని నగరాలు, అన్ని పట్టణాల్లో కూడా కోవిడ్ కి సంబంధించినటువంటి
పరీక్షలు నిర్వహించేటటువంటి పరిస్థితి ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రధాన రైల్వే స్టేషన్స్ కావచ్చు లేదా ప్రధాన బస్ స్టేషన్స్ కావచ్చు, ఇతరత్ర ఎక్కువగా జనాలు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాల్లో కూడా కోవిడ్ కి సంబంధించినటువంటి టెస్టులు కావచ్చు లేదా ఇతరత్ర పరికరాలు కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే సంసిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గత కొన్నేళ్లుగా కూడా ఏదైతే కోవిడ్ మహమ్మారిని మర్చిపోయి ప్రజలు జీవిస్తున్నటువంటి తరుణంలో మరలా కరోనా వ్యాపిస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో దీంతో ఇటు వైద్య వర్గాల్లో ఒక్కసారిగా గుబులు మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే విశాఖ కేజీహెచ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. విశాఖ కేజీహెచ్ లో కోవిడ్ మహమ్మారిని అడ్డుకునేందుకు ముందస్తుగానే అధికార యంత్రాంగం అంతా సంసిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు పూర్తిగా విశాఖ కేజీహెచ్ లో ఐసోలేషన్ వార్డును కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి విపత్కర పరిస్థితి అయినా ఐసోలేషన్ వార్డుకి సంబంధించినటువంటి పర్యవేక్షణలో వైద్యుల పర్యవేక్షణలో ఏదైతే కొనసాగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంతో పాటు ఇప్పటికే కోవిడ్ కి సంబంధించి పూర్తిగా ఏదైతే మనిషికి సంబంధించినటువంటి ఇమ్యునైజేషన్ ఏదైతే ఉందో దీన్ని పెంపొందించే దిశగా కూడా ముందస్తుగానే చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. అలాగే కోవిడ్ కి సంబంధించినటువంటి ఐసోలేషన్ వార్డు ఏదైతే ఉందో ఈ ఐసోలేషన్ వార్డుకి సంబంధించి కూడా పూర్తిగా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కోవిడ్ మహమ్మారిని ఏ విధంగా అడ్డుకోవాలనే దానికోసం ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా పలు సూచనలు సలహాలు కూడా కింది స్థాయి సిబ్బందికి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఏదైతే కోవిడ్ వచ్చిన తర్వాత కరోనాగా పూర్తిగా అది వ్యాపించిన తర్వాత దానికి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ కూడా ఇప్పటికే 18 ఏళ్ల నుంచి కలిగినటువంటి యువతీ యువకులకి అలాగే ప్రతి ఒక్కరికి కూడా 60 ఏళ్ళు ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ వ్యాక్సిన్ అయితే గతంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సరఫరా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూసుకుంటే ఇటు కోవిడ్ కి సంబంధించినటువంటి కోవాక్సిన్ తో పాటు అలాగే ఇతరత్ర వ్యాక్సిన్స్ అన్నింటినీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు చూసుకుంటే కోవిడ్ కి సంబంధించినటువంటి అంశం పూర్తిగా ప్రజలు మరచిపోయిన తర్వాత మరలా ప్రస్తుతం అయితే తెరపైకి కోవిడ్ కి సంబంధించినటువంటి ఈ కరోనా వార్తలు అయితే తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 7 కేసులు కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. అయితే వారు మాత్రం ప్రస్తుతం ఆరోగ్యం సరిగ్గా ఉన్నట్లు కూడా వైద్య అధికారులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు సరైనటువంటి రక్షణ పాటించడంతో పాటు అలాగే ప్రతి ఒక్కరు కూడా గ్యాప్ ఏదైతే మనిషికి ఉండేటటువంటి సుదూర దూరాన్ని పాటించాలో అలాగే మాస్కులు తప్పనిసరిగా ధరించాలంటూ కూడా ఇప్పటికే వైద్య అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కోవిడ్ ని మహమ్మారిని ఎదుర్కొనేందుకు ముందస్తుగానే అన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం చూసుకుంటే విశాఖతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఇతర జిల్లాల్లో కూడా ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులకు సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ రోజు ఏదైతే విశాఖలో నమోదైనటువంటి కోవిడ్ కేసు ఏదైతే ఉందో ఈ కోవిడ్ కేసులు ప్రస్తుతం అయితే వైద్య ఆరోగ్యాలు ఎప్పటికప్పుడే అతని పరిస్థితిని కూడా అడిగి తెలుసుకుంటున్న పరిస్థితులు అయితే ఉంది. ముఖ్యంగా అతను ఎక్కడి నుంచి వచ్చాడు ఎప్పుడు వచ్చాడనే దానిపైన కూడా ఆరా తీస్తున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే కోవిడ్ కేసులు నమోదయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే త్వరలోనే ప్రజలందరూ కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందంటూ కూడా ఇటు జిల్లా అధికార యంత్రాంగం అయితే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి.